లయన్స్ క్లబ్ తరపు నుంచి రాధేశ్యామ్ గో సంరక్ష సమితికి అక్కడ ఉన్న ఒక 85 ఆవుల వరకు గోవుల వరకు ఉన్నాయి. అక్కడ వాటికి మన లయన్ ఒబిలిశెట్టి కనకరాజు గారు సౌజన్యంతో వారు చేతుల మీదుగా ఇక్కడ ఆ గోవులన్నిటికీ కూడా దానా ఇవ్వడం జరిగింది. పెదమిరంలో వీరేంద్ర కుమార్ జైన్ గారి నాయకత్వంలో రాధేశ్యామ్ గోరక్ష సమితి జరుగుతోంది. ఎప్పటి నుంచో సుమారు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నారు. అందులో సుమారు 80 ఆవులు ప్రస్తుతం ఉన్నాయి. ఈ గోవులకి మన లయన్స్ క్లబ్ తరఫున మనం మేత ఇవ్వడం కోసం నిర్ణయించుకున్నాము. ఈ సందర్భంగా నా భార్య ఒబిలిశెట్టి అనంత విజయలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా బెల్లం పౌడరు, తెలగపిండి పౌడరు, మినపొట్టు, ముడి నువ్వుల పిండి ఆవులు తింటాయన్న ఉద్దేశంలో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మరి లయన్స్ క్లబ్ కూడా కొన్ని రకాలు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడ ఆవులకి స్వయంగా తినిపించడం, ఆవుల్ని సందర్శించడం చాలా ఆనందంగా ఉంది. ఈ తోటి లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. ముఖ్యంగా ఈ గో సంరక్షణ సమితి నిర్వహిస్తున్న కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. భీమవరం లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు పెదమేరంలో ఉన్న రాధేశ్యామ్ గోరక్షణ సమితి వారికి సుమారు ఒక 85 గోవులకు ఇవాళ దానా మరియు ఇతర ఆహార పదార్థాలని మరి ఇవాళ వితరణ చేయడం జరిగింది. మరి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఒబిలిశెట్టి కనకరాజు గారి సతీమణి వారి సౌజన్యంతో కొద్దిగా, అలాగే లయన్స్ సభ్యులు మన గమ్ని రవి, లయన్స్ భీమవరం సభ్యులు అందరూ కూడా దగ్గర సుమారు 11,116 రూపాయలను వితరణతో ఇవాళ ఈ గోవులన్నిటికీ కూడా ఆహారం ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ గోవులను మరి ఈ సమితి వారు మరి నిజంగా ఇంతలా చూసుకోవటం చాలా అభినందించదగ్గర విషయం. ఎందుకంటే ఇవన్నీ ఇలా చూడకపోతే రోడ్లంతా తిరుగుతూ అక్కడ ఉన్న ప్లాస్టిక్ సంచుల్ని లేకపోతే ఇతర వ్యర్థాలని అవి తిని వాటి ద్వారా అవి అనారోగ్యం అయ్యి చనిపోవడం చూస్తున్నాం మనం. మరి ఇటువంటి ఎంతో మహత్తరమైన కార్యక్రమం చేస్తున్న మరి ఈ సమితి వారికి లయన్స్ క్లబ్ తరఫున నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. జై గోమాత. ఈరోజు ఒబిలిశెట్టి కనకరాజు గారి సతీమణి జన్మదినాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ మన పెదమేరంలో ఉన్న రాధేశ్యామ్ గోరక్ష సమితికి ఈరోజు దాణా వితరణ చేయడం జరిగింది. అలాగే లయన్స్ క్లబ్ వారు ఈ రాధేశ్యామ్ గోరక్ష సమితిని గుర్తించి ఈరోజు ఇక్కడికి రావటం ఎంతో మంచి కార్యక్రమం ఇది. దీని ద్వారా ఏంటంటే ఇది ఒక ఇన్స్పిరేషన్. ఈ ఎవరైతే ఇది చూస్తారో, ఎవరైతే ఇది 10 మంది దగ్గరికి వెళ్తుందో ఇంకో 10 మందికి ఇది తెలిసి కంపల్సరీగా ఇక్కడికి రావటం, ఇక్కడ ఎంతో కొంత వారికి ఉన్న సమయంలో కొంత సమయం ఇక్కడ కేటాయించి వాళ్ళ పిల్లల్ని తీసుకురావటం, మన సంస్కృతిని మనం కాపాడుకోవటం. రాను రాను మనకి ప్లేసెస్ తక్కువ అయిపోవడం మూలంగా మనం పశువుల్ని మనం పెంచలేకపోతున్నాం. కనీసం మనం పెంచలేకపోయినా ఇలాంటి గోశాలలో ఎక్కడైనా మీకు తెలిసిన గోశాలలు ఎక్కడైనా ఉంటే వాళ్ళకి మీ సహాయ సహకారాలు అందించి మన గోసంతతిని నశించిపోకుండా ఉండటానికి ఇదొక మంచి ఉపయోగకరమైన కార్యక్రమం. అలాంటి గోశాలకి సహాయ సహకారాలు అందరూ ప్రతి ఒక్కళ్ళు అందించాలని కోరుకుంటున్నాను. జై గోమాత. ఈ గోశాల ప్రారంభించి సుమారు 25 సంవత్సరాలు పూర్తవుతుంది. అలాగే ఇది మెయిన్గా ప్రారంభించడానికి కాన్సెప్ట్ ఏంటంటే, పూర్వం గోవులు ఇంటి దగ్గర ఉండేవి, ఇప్పుడు ఎవరికి అవకాశం కుదరట్లేదు. అలాంటివి కోతకి వెళ్ళిపోయిని అలాంటివి కాపాడి, అలాగే ఎవరన్నా పోషించలేక వదిలేసినాయి, అలాగే రోడ్డు మీద వదిలేసి వారిని ఎవరన్నా పోషణ చూడలేనివి ఇక్కడ తీసుకురావడం, ఇక్కడ వాటిని పోషించడం జరుగుతుంది. మెయిన్ కాన్సెప్ట్ ఇదేనండి. వైద్యుడు డాక్టర్ కూడా ఉంటారు మనకి ఇక్కడ. డాక్టర్ కూడా వాళ్ళ పర్యవేక్షణలో ఏదైనా సిక్ ఉన్న యానిమల్స్ కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేసి ఇక్కడ జాగ్రత్తగా చూడటం జరుగుతుందండి. పెదమేరం గ్రామంలో గత 25 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి రాధేశ్యామ్ గోరక్షణ సమితికి ఇవాళ భీమవరం లయన్స్ క్లబ్ తరఫున పెద్దల సహకారంతో ధాన్యం అందజేయడం జరిగింది. మరి ఈ గోవులు మన భారతీయ సంస్కృతిలో వాటికి ఎంత ప్రాధాన్యత ఉంది, ఆధ్యాత్మికంగా కానీ మన జీవనశైలిలో కానీ మనందరికీ తెలుసు. అనేక కుటుంబాలు ఈ పాడి పరిశ్రమ మీద ఆధారపడి వారి జీవితాలు అనేక వందల సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు. మరి ఈ సమయంలో వీళ్ళు ఇన్ని వేల ఆవుల్ని ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు సాకి వీటికి మంచి చెడ్లు అన్నీ చూస్తున్నప్పటికీ వాళ్ళకి భారమైనా వాళ్ళు భరిస్తున్నారు. కానీ ప్రజలుగా మనం చేయవలసింది ఏంటంటే, మనం ఆవులను పెంచుతున్నాం, వాటిని పాడిని వినియోగించుకుంటున్నాం, మన పని తీరిపోయిన తర్వాత మనమే వాటిని రోడ్ల మీదకి వదిలేస్తున్నాం.
మరి వాటిని ఉపయోగించుకున్నంతకాలం ఉపయోగించుకుని తర్వాత వదిలేస్తే అవన్నీ గోరంగ సంరక్షణ సమితి వారే చూసుకుంటారులే, మన చేతులు దులుపుకుందనే ఉద్దేశంతో చాలామంది ఉన్నారు. అది కరెక్ట్ కాదు. మనం తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఎలాగైతే సాకుతామో అదేవిధంగా పశువులను కూడా మనం అలా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి అటువంటి మహత్తర కార్యక్రమాన్ని ప్రజలు మిగతా వాళ్ళు ఎలా ఉన్నా కానీ వారి తల్లిదండ్రులు పిల్లల్లాగానే ఈ ఆవులను చూసుకుంటున్న జైన్ సొసైటీ వారికి, వీరేంద్ర జైన్ గారికి మరియు వారి సభ్యులందరికీ మా భీమవరం లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపు.